నవంబర్ 16, 2024 మదనపల్లి, కలికిరి, అనంతపురం. ముందుగా అనంతపురం మార్కెట్. అనంతపురం మార్కెట్లో రెండు పులుసు దిగుమతి తగ్గిన 62,000 చిటికల దిగుమతి అయితే ఈరోజు ఆ సంఖ్య 30,000కి పరిమితమైంది. దీని ప్రధాన కారణం నిన్న ఉదయం నుంచి జల్లులు పడుతూనే ఉన్నాయి. దానివల్ల దిగుమతి తగ్గినట్లు సమాచారం. టుడే అనంతపురం మార్కెట్ టమోటా స్టాక్ 30,000 స్మాల్ క్రేట్స్. ఇక కలికిరి మార్కెట్ విషయానికి వస్తే కలికిరి మార్కెట్ విఏబి మండి అధినేత అక్బర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఫిల్టర్ అంకాలు మినహాయిస్తే 200 రూపాయల నుంచి ఆరంభ ధర, 300 రూపాయలు ముగింపు ధర. శనివారం కూడా దిగుమతి బాగానే వచ్చింది. కాయలు కూడా క్వాలిటీలు ఉన్నాయి. టుడే కలికిరి మార్కెట్ టమోటా స్మాల్ బాక్స్ 200 రూపీస్ స్టార్టింగ్ రేట్, 300 రూపీస్ ఎండింగ్ రేట్. ఇక మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఇప్పటివరకు పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండి అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ చూస్తే క్రోడీకరిస్తే శనివారం గుర్రంకొండ, కలకడ, మదనపల్లి ఈ 3 మార్కెట్ల దిగుమతి తగ్గుతుంది. వాళ్ళ మదనపల్లి మార్కెట్లో కూడా దిగుమతి తగ్గింది. అన్ని మండీలకు కూడా నిన్నటితో పోలిస్తే మొత్తం మీద మదనపల్లి మార్కెట్లో ఒక 30% మేరకు దిగుమతి తగ్గింది. ఇది ఈరోజు మదనపల్లి, కలికిరి మరియు అనంతపురం మార్కెట్ సంబంధించిన సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.